అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సింపుల్ రెసిపీస్లో వైట్ సాస్ పాస్తా చూద్దామండి. ముందుగా అయితే పాస్తాను బాయిల్ చేసి పక్కన ఉంచుకున్నాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా బటర్ వేసుకొని కొంచెం అంత ఉల్లిపాయ వేసుకున్నాము, ఆనియన్ అవన్నీ వేగిన తర్వాత చిల్లీ ఫ్లేక్స్, ఆరిగాను అంతా వేసుకున్న తర్వాత మనం ఉడికించుకున్న పాస్తాను కూడా వేసేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి ఉంచుకుందాం. ఇప్పుడు సాస్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. అదే ప్యాన్లో కొంచెం అంత బటర్ వేసుకొని కొద్దిగా మైదా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అంత బటర్ కాస్తంత సరిపోకపోతే బటర్ వేసుకొని ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఒక గ్లాసు చిక్కటి పాలు వేసేసుకొని క్రీమ్ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్, పెప్పర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత చూడండి, క్రీమ్ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదండి. మనం తయారు చేసుకున్న పాస్తా ఏదైతే ఉందో ఆ పాస్తాను వేసేసుకొని ఇప్పుడు చీజ్ ఒక స్లైస్ వరకు వేసేసుకొని బాగా కలుపుకుంటే మన క్రీమీ సాసీ ఎంతో టేస్టీ ఉండే పాస్తా అయితే రెడీ అయిపోయిందండి. వెజ్ పాస్తా మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ పన్నీర్, షిమ్లా మిర్చి, ఆనియన్స్ వేసుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.